బహుజనుల ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిరంకుశ పాలనకు ఎదురొడ్డి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోసిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నాం. పాపన్న స్ఫూర్తితో మనమందరం సమాజంలోని అణగారిన వర్గాల అభివృద్ధికి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలి. ఆ మహాయోధుడి ఆశయాలు, పోరాట స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలి. సర్వాయి పాపన్న గౌడ్ 16వ శతాబ్దంలోని తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవం కోసం పోరాడిన వీర యోధుడు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ తెలంగాణ తొలి రాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, దొరల అరాచకాలను, మొగుళ్ల దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు, గోల్కొండ కోటపై తెలంగాణ తొలి జెండా ఎగరవేసిన ధీరుడు, మొఘల్ సింహాసనాన్ని సవాల్ చేసిన తెలంగాణ వీర శివాజీ అని గౌడ నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కె వెంకటేష్ గౌడ్, కొల్లూరు సర్పంచ్ సేవ్య నాయక్, ఎం కృష్ణారెడ్డి, మార్కెట్ చైర్మన్ తులసిరామ్ నాయక్, కె కృష్ణయ్య, పి వాసు యాదవ్, ఎండి కాజా మొయినుద్దీన్, జె సత్యనారాయణ గౌడ్, కె గోపాల్ గౌడ్, బి కృష్ణ గౌడ్, ఏ జగన్, టి నరేష్, జె రమేష్ గౌడ్, జె వెంకటేష్ గౌడ్, బి లక్ష్మయ్య, బి రఘు గౌడ్, జె రవి గౌడ్, పి రాములు గౌడ్, ఎస్ ప్రకాష్ గౌడ్, ఎం గౌరయ్య, అన్ని పార్టీల నాయకులు, పలువురు గౌడ సోదరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతిని మన ఉమ్మడి గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం. ఫస్ట్ గౌడ సంఘానికి మీరు మా సర్దార్ వల్లభాయ్ పాపన్న విగ్రహం పెట్టాలని సంకల్పంతో మన వెంకటేష్ గౌడ్ గారు జాగా స్థలము విగ్రహానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే జాగల కోసం చాలా కొట్లాడాలి, ఇవైతుంది, అవన్నీ దృష్టిలో పెట్టుకొని గేట్ దగ్గరే నా పొలం ఉంది, నా పొలం పక్కన ఇక్కడనే పెట్టాలని ఆయన ఇలా ఒక 10 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. దయచేసి గౌడ సంఘం అందరికీ మీ కోరుకునేది ఏంటంటే వచ్చేసారి వరకు విగ్రహం ఖచ్చితంగా పెట్టి తీరాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా విచ్చేసిన గౌరవ సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ ప్లేస్ మా వెంకటేష్ బాబా గారు మొన్ననే చెప్పేసిండు, నెక్స్ట్ సార్ కల్లా విగ్రహం పెట్టిస్తామని. మేము అందరి తరపున ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ కల్లా ఫోటోకి కాకుండా విగ్రహానికి మనం మాల వేస్తామని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సర్వాయి సర్దన్న పాపన్న గౌడ్ గారి 376వ జయంతి సందర్భంగా కొల్లూరు గ్రామంలో రెగ్యులర్గా ఎప్పుడైతే ప్రతి సంవత్సరం చేసుకుంటామో అలాగే ఈసారి కూడా అందరి సమిష్టితో చేసుకోవడం చాలా గర్వకారణం. వరంగల్ జిల్లాలో నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక తెలంగాణ చరిత్రనే తన వైపు మలుచుకున్న మహోన్నతమైన వ్యక్తి సాధారణ పాపన్న గౌడ్ గారు. అలాంటి మహనీయుల ప్రోగ్రాంలు, పండుగలు, జయంతులు మనం జరుపుకోవడానికి కారణం మనం కూడా వాళ్ళ భాగంలో ఒక చిన్న సహాయం, ఒక చిన్న చిటికెడంత వంతన మనం కూడా కష్టపడి వాళ్ళ దారిలో మలుచుకుంటే సమాజంలో మనకు కూడా మంచి గుర్తింపు వస్తుంది, ఊరి కూడా మంచి పేరు వస్తుంది. అలాగే ఈరోజు జరిగిన చరిత్ర కాదు, 376 సంవత్సరాల క్రితం జయంతి జరుపుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు ఒక సంవత్సరంలో ఒక 6 నెలల కిందనే మర్చిపోతున్నాం. అలాంటిది మహానుభావులై 376వ జయంతిలు జరుపుకుంటున్నామంటే ఈరోజు సామాన్యమైన విషయం కాదు. సర్దార్ పాపన్న గౌడ్ గారు గోల్కొండ ఖిలా పైన ఒక సైన్యాన్ని తయారు చేసుకొని అలాంటి ఆ సందర్భంలో ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి అప్పటి నుంచి కూడా ఒక గరీబోనికి కూడా అందరి కలిసికట్టుగా ఉండాలని ఆకాంక్షించి అందరి కోసం పోరాడిన వ్యక్తి, మహానమైన వ్యక్తి విగ్రహాన్ని మనం స్థాపించుకోవడము చాలా మంచి విషయము. దీనికి అన్ని పార్టీలు కూడా సహకరించి విగ్రహానికి అతి త్వరలోనే ఇక్కడ నిర్మాణం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను. జై హింద్. ఈరోజు కొల్లూరు ఉమ్మడి గ్రామ పంచాయతీలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా మనము దగ్గరే నేను
10 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం అనుకుంటున్నా నేను. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వరకు ఇక్కడ తన విగ్రహాన్ని నెలకొల్పాలనే సంకల్పం మన వాళ్ళందరిలో వచ్చింది. అది అతి త్వరలో చేస్తే బాగుంటుంది అందరం కలిసి. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఈరోజు కొల్లూరు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి సందర్భంగా గ్రామ పెద్దలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం. అట్లాంటి ఆత్మగౌరవాన్ని ప్రారంభం నుంచి మొదలుపెట్టింది సర్దార్ పాపన్న గౌడ్ గారు. 350 సంవత్సరాల కంటే ముందు దాదాపుగా 400 సంవత్సరాల కంటే ముందు కూడా ఈ సమాజంలో అణచివేత ఎంతో ఉన్నది. భూస్వాములు, దొరలు, పెత్తందారులు మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలని చిన్నచూపు చూస్తూ వాళ్ళని అణగద్రొక్కుతూ వాళ్ళతో ఎట్టి చాకిరి చేపిస్తూ వాళ్ళని కనీసం ఒక మనుషులుగా కూడా చూసే పరిస్థితులు లేకుండే ఆ రోజు. అట్లాంటి అన్యాయాలు జరుగుతున్న రోజుల్లో బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఒక ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఉద్యమం ద్వారా ఈరోజు తెలంగాణ స్ఫూర్తి, ఆ రోజు ఆ ఉద్యమం స్ఫూర్తి ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణలో కూడా ఈరోజు రోజుకు అన్ని కులాలు బాగుపడుతున్నాయి, అన్ని కులాలు చైతన్యమవుతున్నాయి. అంటే గతంలో వారు చేసిన సేవలను ఈ రోజు దాకా కంటిన్యూ చేయడము, వారు చేసిన సేవలు యువతకి చెప్పడము, ఇవన్నీ కూడా ఈరోజు ఎంతో స్ఫూర్తినిస్తూ ఉన్నాయి సమాజానికి. కాబట్టి ఈరోజు మనం కూడా ఎంతోమంది చదువుకుంటున్నారు బీసీ నాయకులు. ఒకటే, మీరు ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసినోడిని ఎవరిని కూడా సహించేది లేదు. ఆత్మగౌరవానికి మనం ఎక్కడ కూడా విలువ కట్టలేము. అట్లాంటిది ఒక పూట ఉపాసమన్నా ఉండు, కానీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా అమ్ముకోకూడదు, తగ్గించుకోకూడదు. మరి మనం అందరం కూడా సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల్ని సాధించాలి అంటే కేవలం మన అందరం కూడా ఆత్మగౌరవంతో బతకడం నేర్చుకోవాలి. ఆత్మగౌరవమే మనిషిని అభివృద్ధి వైపు తీసుకొస్తుంది. అట్లాంటి ఆత్మగౌరవాన్ని మన అందరం బీసీలు ఎప్పుడు కూడా ఆత్మగౌరవం అంటే ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఆత్మగౌరవంగా బతకడం నేర్చుకోవాలి ఈ సమాజంలో. ఎప్పుడైతే నీవు ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకడం నేర్చుకుంటావో నీ జాతి, నీ కులము, నీ మతము ఎప్పుడు కూడా అభివృద్ధి దిశలకు రాదు. అది రావాలి అంటే ముందు నీవు ఒక నాయకుడిగా రావాలి. నీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా తగ్గించుకోకూడదు. మన కుల ప్రాధాన్యతను కూడా ఎప్పుడు, మన కుల వృత్తిని కూడా ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు. కుల వృత్తిని ఎప్పుడు కూడా మనం ఏ స్థాయికి అయినా కూడా మన కులాలు, బహుజన కులాలు ఎవరు ఏ కులంలో ఉన్నా కూడా వారి కుల వృత్తిని మరవకూడదు, వాళ్ళ కులం మీద ఉన్న ఆ ప్రేమను కూడా మరవకూడదు. కాబట్టి మనందరం కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలా. మనందరం భవిష్యత్తులో కలిసికట్టుగా పనిచేసి బహుజనులంతా కూడా అభివృద్ధి దిశలోకి వచ్చి ఎంతో చైతన్యవంతులు అయ్యి ఈరోజు మనం ఈ రాజ్యంలో మనం కూడా ఒక పాత్రదారులం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై బహుజన.